షేర్ మార్కెట్లో విజయం సాధించాలన్నారా? విజయవాడలోని విఎల్ ట్రేడింగ్ ఇన్స్టిట్యూట్తో ట్రేడింగ్ను ప్రొఫెషనల్గా నేర్చుకోండి. ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ క్లాసెస్ అవైలబుల్. అడ్మిషన్స్ ఓపెన్ నౌ. వెల్కమ్ టు డే 28 ఫేక్ బ్రేక్అవుట్ అంటే ఏంటి? అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన ట్రేడింగ్లో చాలామంది ట్రేడర్స్ను ట్రాప్ చేసే ముఖ్యమైన కాన్సెప్ట్ అయినటువంటి ఫేక్ బ్రేక్అవుట్ గురించి తెలుసుకుందాం. ఫేక్ బ్రేక్అవుట్ అంటే ప్రైస్ ఒక ముఖ్యమైన సపోర్టు లేదా రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్అవుట్ చేసినట్లు కనిపించడం, కానీ కొద్దిసేపటికి ప్రైస్ మళ్ళా ఆ లెవెల్ లోపలికే రావటం. దీంతో బ్రేక్అవుట్ చూసి ఎంట్రీ తీసుకున్న ట్రేడర్స్ ట్రాప్ అవుతారు. అందుకే ప్రతి బ్రేక్అవుట్ జెన్యూన్గా బ్రేక్అవుట్ కాదండి. జెన్యూన్ బ్రేక్అవుట్ను మరియు ఫేక్ బ్రేక్అవుట్ల మధ్య తేడాని గుర్తించడం ఒక ప్రొఫెషనల్ ట్రేడర్ యొక్క ముఖ్యమైన స్కిల్ అండి. ప్రొఫెషనల్ ట్రేడర్ మరి దీంట్లో ఫేక్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఇప్పుడు ఫేక్ బ్రేక్అవుట్లో ఎలా ఏర్పడుతుందో చూద్దాం. మొదట ప్రైస్ ఒక ముఖ్యమైన రెసిస్టెన్స్ లేదా సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ నేను ఏదైతే మీకు ఇమేజెస్ చూపిస్తున్నానో ఇక్కడ ఏదైతే రెసిస్టెన్స్ లెవెల్ అలానే సపోర్ట్ లెవెల్ దగ్గరికి వస్తున్నాయో అక్కడ మొదట మనం దాన్ని చూసి రిటైలర్ ట్రేడర్స్ వెంటనే ఎంట్రీ తీసుకుంటారు. అయితే కొద్దిసేపటి తర్వాత ప్రైస్ డైరెక్షన్ మార్చి మళ్ళీ పాత రేంజ్లోకి వచ్చేస్తుంది. దీంతో బ్రేక్అవుట్ ట్రేడర్స్ స్టాప్ లాస్ హిట్ అవుతుంది. ఆ మొత్తం ప్రక్రియను మనం ఫేక్ బ్రేక్అవుట్ లేదా ఫాల్స్ బ్రేక్అవుట్ అంటారు. చాలా సందర్భాల్లో ఇది స్మార్ట్ మనీ రూపొందించే ట్రాప్ అవుతుందండి. అండ్ దీని సైకాలజీ ఏంటంటే పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మరియు స్మార్ట్ మనీ ప్లేయర్స్కు లిక్విడిటీ అవసరం. పెద్ద ఇన్స్టిట్యూషన్స్ మరియు స్మార్ట్ మనీ ప్లేయర్స్కి ఇది వాళ్ళకి లిక్విడిటీ అవసరం. అందుకే వారు ముఖ్యమైన లెవెల్స్ దగ్గర రిటైలర్ ట్రేడర్స్ను ఎక్కువగా ఆకర్షిస్తారు. రిటైలర్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ చూసి ఎంట్రీ తీసుకున్న తర్వాత స్మార్ట్ మనీ తమ అసలు పొజిషన్ని తీసుకుంటుంది. గుర్తుపెట్టుకోండి, రిటైల్ ట్రేడర్స్ బ్రేక్అవుట్ చూసి ఎంట్రీ తీసుకున్న తర్వాత స్మార్ట్ మనీ తన అసలు పొజిషన్ని తీసుకుంటుంది. దీంతో ప్రైస్ వెంటనే రివర్స్ అవుతుంది. దీన్నే లిక్విడిటీ గ్రాబ్ లేదా స్టాప్ హంట్ అని కూడా అంటారు. లేదా చూడండి, లిక్విడిటీ గ్రాబ్ లేదా స్టాప్ హంట్ అని అంటారు. ఈ ప్రక్రియలో వీక్ హ్యాండ్స్ బయటికి వెళ్ళిపోతుంది. అందుకే ఫేక్ బ్రేక్అవుట్ మార్కెట్లో చాలాసార్లు సాధారణంగా కనిపిస్తుంది రెగ్యులర్గా. దీంట్లో మనం ఎప్పుడు చేయాలా? బ్రేక్అవుట్ కనిపించగానే వెంటనే ఎంట్రీ తీసుకోవద్దండి. మొదట కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయాలి. వాల్యూమ్ స్ట్రాంగ్గా ఉందో లేదో చూసుకోవాలి. మెయిన్గా వాల్యూమ్ కంపల్సరీ చూసుకోవాలి. బ్రేక్అవుట్ తర్వాత క్యాండిల్ క్లోజింగ్ కూడా గమనించాలా. రీటెస్ట్ వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకోవటం మరింత శిక్షం. ప్రైస్ మళ్ళా రేంజ్లోకి వస్తే ఫేక్ బ్రేక్అవుట్ అయ్యే అవకాశం ఎక్కువ. అలాంటి సందర్భాల్లో రివర్సల్ ట్రేడింగ్ ఆపర్చునిటీ కూడా లభించవచ్చు. ఎల్లప్పుడూ పేషెన్సీ మరియు రిస్క్ మేనేజ్మెంట్ కంపల్సరీ పాటించాలా. మీరు ఇలాంటి ఫేక్ బ్రేక్అవుట్లో ఎప్పుడన్నా ట్రేడ్ చేశారా? దేంట్లో చేశారు? ఏ స్టాక్స్లో చేశారు? లేకపోతే నిఫ్టీ బ్రేక్అవుట్ కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకేనా? సో ఫేక్ బ్రేక్అవుట్ను ముందుగానే ఎలా గుర్తించవచ్చు అనేది కింద తీసుకుని ఆన్సర్ చేయండి. రేపటి క్లాసులో కొన్ని మంచి ప్రొఫెషనల్ ట్రేడర్స్ ఉపయోగించే అడ్వాన్స్డ్ సపోర్ట్ రెసిస్టెన్స్ కాన్సెప్ట్ గురించి నేర్చుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి.